4 ఏళ్ల క్రితం మానసిక రుగ్మతతో రోడ్లపాలై దిక్కుతోచని స్థితిలో ఉన్న రేణుక అనే ఈ అభాగ్యురాలిని పోలీసులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు. ఆశ్రమంలో అందిన వైద్యము, సిబ్బంది చూపిన ఆత్మీయతతో రేణుక మానసికంగా కోలుకుంది. కొద్ది రోజుల చికిత్స తరువాత చిరునామా చెప్పి తండ్రి దగ్గరకు వెళతానని అనడంతో ఆశ్రమ సిబ్బంది ఆమెను డిసెంబర్ 15వ తేదీన గొల్లసింగారం గ్రామానికి తీసుకువెళ్లారు. వ్యాన్లో ఇంటిదారిని తనే చూపిస్తూ ముందుకు తీసుకువెళ్ళింది. ఈ గేట్ ఉన్నదా? వాళ్ళు ఉంటారు ఇంట్లో? అమ్మ వాళ్ళే ఉంటారు, అమ్మ నాన్న తమ్ముడు. ఇంట్లో ఉన్న తండ్రి వెంకన్నను చూసి ఆశ్రమ సిబ్బంది పలకరించి కూతురు రేణుకను జాగ్రత్తగా చూసుకోవాలని కౌన్సిలింగ్ ఇచ్చి తండ్రి చేత సంతకం చేయించుకున్నారు. రేణుక తన తండ్రితో మాట్లాడుతూ, ఇకపై నీ మాట వింటాను నాన్న, ఎక్కడికి వెళ్ళను అని రేణుక చెప్పింది. నాన్న ఈ రోజు నుంచి ఎటు పోను, మీరు చెప్పినట్టు వింటా, ఆ పని చేసుకొని ఉంటా.